మేయర్ అని చూడకుండా ఏకవచనంతో వేలెత్తి చూపుతూ బెదిరిస్తావా, నీకెంత ధైర్యం అంటూ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఆముద కార్పొరేటర్ ఇందుపై విరుచుకుపడ్డారు. మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపుపై జరిగిన సమావేశం రసాభాసగా మారింది. నువ్వా నేనా అనే స్థాయిలో కార్పొరేటర్ ఆముద కార్పొరేటర్ ఇందు మధ్య మాట పెరిగి వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపుల అవకతవకలు జరిగాయని కార్పొరేటర్ ఇందు నిలదీయడంతో సమావేశం రసాభాసగా మారింది. దీంతో ఎమ్మెల్యే కల్పించుకొని సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాంప్లెక్స్ కేటాయింపు తీర్మానాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. దీంతో కార్పొరేటర్ శ్రీకాంత్ కల్పించుకొని ఇందుతో వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశం రచ్చరచ్చగా మారింది. దీనిపై స్పందించిన మేయర్ ఆముద మాట్లాడుతూ కార్పొరేటర్ ఇందు వ్యవహార శైలిపై మండిపడ్డారు. సమస్యలను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పరిష్కరిస్తామని చెబుతున్నప్పటికీ పదే గొడవ పడుతూ సభను జరగనీయకుండా అడ్డుకోవడం పద్ధతి కాదని, ఎలాగైతే సభ నుంచి బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో మండిపడ్డ కార్పొరేటర్ ఇందు మేయర్ పై వేలు చూపుతూ సంబోధించారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీనిపై ఉప మేయర్ చంద్రశేఖర్ కల్పించుకొని సభను ప్రశాంతంగా నడిపించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, చిన్న సమస్యల పట్ల సభను నడవనివ్వకుండా అడ్డుకోవడం పద్ధతి కాదని, దీనిపై మేయర్ స్పందించాలని ఆయన కోరారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరు నగర అభివృద్ధికి ఎవరు అడ్డు కాదని, అందరి సహకారంతోనే నగరాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గొడవ సద్దుమణిగింది. మీరు విధించిన పన్నును కట్టించుకుని తద్వారా అతనికి న్యాయం చేయమని హైకోర్టు ఇచ్చింది. ఆ రిట్ ప్రొసీడింగ్స్ నెంబర్ ఇచ్చినారు ఒకటి ఫస్ట్ స్టేజ్. తద్వారా అతను కమలాసన్ అనే అతను ఆ ఇంక్రీజ్ చేసిన రెంటాల ప్రకారము 23 జనవరి వరకు ఆయన రెంటల్ పే చేయడం జరిగింది. తర్వాత ఆయన రిట్ వేసుకున్నారు. నాకు ఇంకొక 3 సంవత్సరాల కాలం కానీ 5 సంవత్సరాల కాలం కానీ పొడిగించారని వేసుకున్నారు. ఆ రిట్ అప్లికేషన్ ఆయనకు అనారోగ్య కారణంగా ఆయన కంటెస్ట్ చేయలేకపోయినాడు కాబట్టి కోర్టు కూడా ఆ ప్రొసీడింగ్స్ నేను డౌన్లోడ్ చేసుకుని రాత్రి చూడడం జరిగింది. మీటింగ్ రాకముందు ప్రతి సబ్జెక్టు పైన మేము కూడా తరువుగా ఉండేది వస్తున్నాం. ఆ సబ్జెక్టు ఏమైందంటే అన్కంటెస్టెడ్, ఆయన కంటెస్ట్ చేయని పద్ధతిలో రిట్ డిస్పోజల్ అయిందంటే. కానీ ఫస్ట్ రిట్ డిస్పోజల్ అయిన రిట్ లో వచ్చి హైకోర్టు డైరెక్షన్ ఏం చెప్పింది, అతను ఎన్హాన్స్ చేసిన రైట్ ప్రకారం ఆయన దగ్గర కట్టించుకొని ఆయనకు న్యాయం చేయమని చెప్పింది. ఈ విషయం వచ్చి మన ఎమ్మెల్యే గారికి వదిలేస్తాం. ఎప్పుడు కట్టామని అంటే 2016 నుంచి ఇప్పుడు 2024 జరుగుతా ఉంది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత పెండింగ్ లో ఉండేది మళ్ళీ వీళ్ళు కోర్టుకంతా తిరిగి మున్సిపాలిటీ డబ్బులు ఎంత ఖర్చు అయింది దాని గురించి ఎవరు మాట్లాడరు. ఒక కమిషనర్ గా ఉండి అక్కడ పోయి షాపులన్నీ సీజ్ చేస్తే ఒక సామాన్య వ్యక్తి పోయేసి ఆ సీజ్ చేసిన షాపులన్నీ ఓపెన్ చేస్తే మున్సిపాలిటీ వాళ్ళు మాట్లాడరు. కానీ గత కౌన్సిల్ లో ఇదే సబ్జెక్టు పైన వేరే వ్యక్తి తనకు బాధ్యత కావాలని చెప్పేసి అర్జీ పెట్టింటే కౌన్సిల్ లో కూడా వచ్చింది. ఆ విషయం గురించి ప్రస్తావన రాదు. ఇక్కడ 3 నెలలకు ఒకసారి జరిగే ఏదైతే కౌన్సిల్ ఉందో దాంట్లో కమిషనర్ గారు మీరు మళ్ళీ చెప్తున్నా, మీరు దయచేసి మీరు పార్టీలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అన్నింటికి కూడా ఏంటంటే ఇవన్నీ కూడా చూడకుండా మీ పాలన అనేది ఉండాలా.